సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం సంకేపల్లిలో మంత్రి సత్యకుమార్ అనుచరుడిపై టీడీపీ నేతలు దాడి చేశారు. బీజేపీ నేత కారును ధ్వంసం చేశారు టీడీపీ నేతలు. ఇటీవల సంకేపల్లికి చెందిన టెంకాయల వ్యాపారి మల్లికార్జునపై దాడికి పాల్పడ్డారు బీజేపీ నేత ఆదినారాయణ యాదవ్ వర్గీయులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, కవిత, ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ నేతల మధ్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్తు ఏపీ మంత్రి సత్యకుమార్ ముఖ్య అనుచరుడు ఆదినారాయణ యాదవ్ పై దాడి చేయడం, ఆయన కారును ధ్వంసం చేయడం ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదానికి దారితీస్తోంది. ఈ ఘటన ముదుగుపు మండలం సంకేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వాస్తవానికి టెంకాయల వ్యాపారి మల్లికార్జున పైన బీజేపీ నేత అనుచరులు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ విషయం తెలుసుకొని అటువైపుగా వస్తున్న ముదుగుప్ప ఎంపీపీ బీజేపీ నేత అదేవిధంగా సత్యకుమార్ కు ముఖ్యానుచరుడుగా వ్యవహరిస్తున్నటువంటి ఆదినారాయణ యాదవ్ ను అడ్డుకున్నారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు, ఆయన పైన కూడా దాడి చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాలకు సంబంధించి బాహాబాయికి దిగుతున్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఒకసారిగా రంగంలో దిగారు. ఇరు వర్గాల్ని చెదరగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సంకేపల్లిలో జరిగిన ఈ ఘటన పూర్తి స్థాయిలో బీజేపీకి టీడీపీకి మధ్య మరింతగా గ్యాప్ పెంచేదిలా ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపున బీజేపీ నేతలు, మరోవైపున టీడీపీ నేతలు పరస్పరం దాడి చేసుకునేందుకు సమాయత్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కవిత. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.